హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఇవాళ ఏ అంశాల గురించి మాట్లాడబోతున్నారు? ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి ఈ మధ్య. సో తెలంగాణలో పడినంత చక్కగా ఆంధ్రాలో వర్షాలు పడటం లేదు. అయితే పైనుంచి వర్షాలు కురిస్తే కృష్ణానది వస్తూ ఉంది. కృష్ణానది అని అంటే మాది గుంటూరు కాబట్టి కృష్ణానది గురించి ప్రస్తావించడం జరిగింది. సో మనకి హైదరాబాద్లో రోజు మార్చి రోజు మంచినీళ్ళు వస్తాయి. గుంటూరులో రోజు ఈవినింగ్ మంచినీళ్ళు వస్తాయి. అక్కడ వాడకానికి కూడా మంచినీళ్ళు వాడతారు. స్నానాలు చేయటానికి అన్నిటికీ మంచినీళ్ళు వాడతారు. అది కృష్ణానది పుణ్యం. అటు విజయవాడకి కానీ ఇటు గుంటూరుకు కానీ ఆ చుట్టుపక్కల జిల్లాలకు అన్నిటికీ కానీ సో ఆ నది ఉండేటటువంటి పుణ్యం అన్నమాట. సో ఆ వాటర్ సోర్సెస్ అనేటటువంటివి చాలా అవసరమైనటువంటి దైనందిన కార్యక్రమాలు అన్నిటికీ అవసరమైనటువంటి ఇది. తర్వాత ఆ నదుల దగ్గర ఆనకట్టల దగ్గర వాటర్ స్టోర్ చేసి కాలువల ద్వారా పొలాలకు పంపిస్తారు. సో ఆ కాలువల ద్వారా పొలాలకు వచ్చినటువంటి ఆ చుట్టుపక్కల పరివాహక ప్రాంతాలు చూస్తే పచ్చగా పైర్లు పండి ఎంతో హాయిగా చూడటానికి చల్లగా, అసలు ఆ పైరు మీద నుంచి వచ్చేటువంటి గాలి చూస్తూ ఉంటే, ఆ పైర్లు అలాగ ఊగుతూ ఉంటే అసలు చూడటానికి నేత్రానందం అనమాట. అవును. సో ఆ సౌభాగ్యాన్ని చూసి అసలు వ్యవసాయదారులు ఆ పొలం గట్టు మీద ఉండి అక్కడే ఉంటారు, అక్కడే తింటారు, తెచ్చుకొని తింటారు, అక్కడే పనులు చేసుకుంటారు, చాలా ఆనందంగా ఉంటారు. అవును. సో మనిషి అవసరాలకు కానీ తర్వాత వ్యవసాయపు అవసరాలకు కానీ దేనికైనా నీరే కావాలి. సో ఇప్పుడు అమరావతి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో ఆ క్యాపిటల్ కట్టడానికి అక్కడ కూడా నీటి వసతి చాలా అవసరం. దేనికైనా నీరు లేకుండా ఏ పని కాదు. మనకి దుబాయ్ అటువంటి ప్రాంతాల్లో అక్కడ మంచినీళ్ళు దొరకవు. అక్కడ మనం మంచినీళ్ళు తాగినట్టు బీరు తాగుతారంట, బీరు సప్లై చేస్తారంట హోటల్స్లో. మనకు మంచినీళ్ళు సప్లై చేసినట్టు వాళ్ళకి బీరు సప్లై చేస్తారు. ఎందుకంటే అక్కడ వాటర్ దొరకదు. ఎక్కడ తాగినా వాళ్ళకి పెట్టేదే వస్తుంది. పెట్రోల్ తాగలేరు కదా. సో ఆ విధంగా సో వాటర్ వల్ల ఉండేటటువంటి ఉపయోగాలు. తర్వాత కృష్ణానది బాగా వచ్చేటప్పుడు అక్కడికి వెళితే, మేము గుంటూరు నుంచి కృష్ణానది బాగా నిండేటప్పుడు చూడటానికి వెళతాం. తర్వాత నాగార్జున సాగర్ వెళతాం చూడటానికి. ఆ నాగార్జున సాగర్లో వాటర్ బాగా అయ్యి ఆ గేట్లు తెరిచేటప్పుడు ఆ వాటర్ అలాగ దుముకుతూ ఉంటే అసలు ఈశ్వరుని నెత్తి మీద నుంచి గంగ దుముకుతుంది అంటారే, అది మనం చూడలేదు. కానీ ఈ దృశ్యం చూడటానికి చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది. తర్వాత అవి మంచి విహారయాత్రలు అవుతాయి. అక్కడ బోట్ షైరు, ఆ నందికొండ, అవన్నీ. నాగార్జున సాగర్ ఎప్పుడైనా వెళ్ళావా నువ్వు? ఒకసారి వెళ్ళు. హైదరాబాద్లో ఉంటే ప్రపంచం తెలీదు. సో తర్వాత మత్స్య పరిశ్రమ, అక్కడ చేపలు పడతారు. అక్కడ నాగార్జున సాగర్ పక్కన ఉండేటటువంటి హోటల్స్లో మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు. ఆయనేమో చేప తలకాయ కావాలన్నాడు. ఇంత తలకాయ తెచ్చాడు, చేప తలకాయ అంట, నాగార్జున సాగర్లో పెట్టింది. తర్వాత అక్కడ ఒక చేపను పట్టారంట. చేపను బట్టి కోస్తే ఆ చేప మరి ఏం మిగిందో ఇంత చెయ్యి మొక్కుందంట చేప కడుపులో. సో అంటే అక్కడ మత్స్య పరిశ్రమ, తర్వాత అక్కడ మొసళ్ళ పెంపకం కూడా జరుగుతుంది. అది మంచి విహారయాత్ర అవుతుంది. సో దానివల్ల మంచి ఇన్కమ్ కూడా వస్తుంది. తర్వాత పవరు, ఎలక్ట్రిసిటీ ఉత్పన్నం అవుతుంది. తర్వాత ఆ నీరు పొలాల మీదకి వెళ్ళి సస్యశ్యామలమైనటువంటి పచ్చని పైర్లు పండిస్తుంది. సో ఆహార కొరత తీరుస్తుంది. సో వాటర్ వల్ల, నది వల్ల ఎన్ని సౌలభ్యాలు ఉన్నాయి. సో ఆ వాటర్ లేకుండా మరి లేని ప్రాంతాల్లో అక్కడ మెట్ట పంటలు వేసుకుంటారు.
సో వరి అట్లాంటివి వేసుకోవటానికి ఉండదు అక్కడ. సో వాటర్ వల్ల వ్యవసాయం కానీ, జీవిత అవసరాలు, దైనందిన అవసరాలు కానీ, ఎన్నో అవసరాల తర్వాత వాతావరణ సమతుల్యత, వీటన్నిటికీ వాటర్ అవసరం అనమాట. సో నదీ పరివాహక ప్రాంతాల వద్ద ఉన్నటువంటి పల్లెలు కానీ, పట్టణాలు కానీ వాళ్ళు అదృష్టవంతులు. రాజమండ్రి వెళ్ళి ఆ గోదావరి నీళ్లు తాగితే ఎంత బాగుంటాయో. అసలు మంచి మంచి పట్టణాలు నదుల పక్కన ఉండేటటువంటి పట్టణాలే. నదుల పక్కన నీటి వసతి ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది, అక్కడే పట్టణాలు బాగా పెరుగుతాయి. తర్వాత అక్కడి నుంచే రాజమండ్రి, గోదావరి, రాజమండ్రి దగ్గర నుంచే మహామేధావులు పుట్టారు. మహాకవి నన్నయ్య అక్కడ వాడే. గొప్ప గొప్ప మేధావులు ఆ నది, ముళ్ళపూడి వెంకటరమణ గారు కానీ, బాపు గారు కానీ చెప్పుకుంటే చాలామంది రాజమండ్రి వాళ్ళు ఎవరున్నారా ఇక్కడ? చాలా సంతోషించాల్సినటువంటి విషయం. సో అక్కడ తర్వాత ధవళేశ్వరం నుంచి పాపికొండలో బోట్ షేర్ వెళితే ఆ నీటి మధ్య ఎంత అద్భుతంగా ఉంటుందో. మేము ప్రేమించి పెళ్ళాడు అనేటటువంటి సినిమాకి ఈ బోట్లో ఒక బోటు మీద ఆర్టిస్టులు, ఒక పంటు మీద కెమెరా, తర్వాత డాన్సర్స్, యూనిట్ అంతా ఇటు నుంచి షూట్ చేసుకుంటూ పాపికొండల వరకు వెళ్ళాం. పాపికొండల్లో షూట్ చేసాం. పాపికొండల్లో నుంచి తిరిగి వస్తూ ఉంటే చీకటి పడింది. చీకటి పడేసరికి ఈ బోటులో లైట్లు ఉంటాయి. ఆ లైట్లు వెలుతురికి చీకట్లో చేపలు ఎగురుతున్నాయి. మాతో వచ్చినటువంటి డాన్సర్స్ అయితే అమ్మాయిలు అబ్బాయిలు ఆ బోటు పక్కన కూర్చోవటం, నీటి పక్కన కూర్చోవటం, ఆ చేపలు ఎగిరేటప్పుడు టక్కుమని పట్టుకున్నారు. అలాగ పట్టుకుని ఆ బోటు మీదకి వెళ్ళి ఆ చేపలను కాల్చుకొని తినటం. సో ఆ ప్రయాణం, నీటి మీద ప్రయాణం గోదావరిలో ధవళేశ్వరం నుంచి పాపికొండల వరకు, మళ్ళీ తిరిగి పాపికొండల నుంచి ధవళేశ్వరం వచ్చేటటువంటి ఆ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది, నది ప్రయాణం. సో అక్కడే సంపూర్ణ రామాయణం బాపు గారు రామయ్య తండ్రిని గుహుడు రామలక్ష్మణుడు ఉంది. రామలక్ష్మణ్ అంటే సోమబాబు, చంద్రకళ, వాళ్ళని దాటించడం తీశారు. సో చాలా ఆహ్లాదంగా, అసలు గోదావరి మీద వంశీ అయితే సినిమాలన్నీ గోదావరిలోనే తీస్తాడు ఆయన. సో అటువంటి నదీ ప్రవాహాలు, చెరువులు, నీటి కుంటలు అవన్నీ కూడా సో ప్రజలకి ఎన్నో విధాలుగా ఉపయోగపడేటటువంటి ఇవి. మా గుంటూరు ప్రస్తావన వచ్చింది కాబట్టి అక్కడ లోకల్గా ఒక మేధా వర్గానికి చెందినటువంటి ఒక దళిత నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, డొక్క మాణిక్య వరప్రసాద్ అని. సో ఆయన జాషువా గారి ఉత్సవాలు, మహాకవి జాషువా గారి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఒక వారం 10 రోజులు చాలా ఘనంగా చేస్తాడు, చాలా గొప్పగా చేస్తాడు. సో ఆయన మంచి సాహిత్య పిపాసి. తర్వాత ఆ గుంటూరు జాషువా కవిత్వాన్ని, విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ఉండేటటువంటి కవులందరినీ పిలిచి వాళ్ళందరికీ సభలు పెట్టి వాళ్ళకి సన్మానాలు చేసి వాళ్ళకి చిన్న చిన్న బహుమతులు ఇచ్చి గొప్ప గొప్ప వాళ్ళని సాహిత్యకారుని తీసుకొచ్చి ఆ జాషువా కవిత్వం గురించి వాటి గురించి చెప్పించి చాలా వైభవపేతంగా చేస్తాడు. సో ఆయన ఎందుకో వైసీపీలో చేరాడు. వైసీపీలో చేరిన తర్వాత మొదట కొన్నాళ్ళు బాగానే ఉందట. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి టార్చర్ చేయటం మొదలుపెట్టాడంట. ఒకసారి వెంకయ్య నాయుడు గారు ఏదో మీటింగ్కి వస్తే, సో ఆ మీటింగ్కి నగర ప్రముఖులందరినీ పిలిచారు. అందులో ఈయన కూడా వెళ్ళాడు. నువ్వు వెంకయ్య నాయుడు మీటింగ్కి ఎందుకు వెళ్ళావు? వెంకయ్య నాయుడు మన పార్టీ కాదు కదా అని గొడవ పెట్టాడంట. అలాగా చిన్న చిన్న వాటికి కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని చాలా భయంకరంగా అరెస్ట్ చేశాడు. అందుకే నేను ఆ పార్టీ నుంచి తప్పుకుంటున్నాను, నేను నరకం అనిపించాను,
అని సోషల్ మీడియాలో చెప్తున్నాడు ఆయన. ఆయన గురించి నేను చెప్పాల్సిన అవసరం ఏంటంటే అతను కాస్త మంచి లీడరు. ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్లో అతనికి చేతనైన హెల్ప్ చేస్తాడు, కానీ లంచాలు తీసుకోవటం కానీ ఇంకా వేరే ఏమిగా అట్లాంటి చేసేటటువంటి వ్యక్తి కాదు. నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి కూడా. ఒక సాహిత్య సభలో మమ్మల్ని కూడా అభినందించినటువంటి వ్యక్తి. తర్వాత అసలు వాటర్ లేకే అడవుల్లో నుంచి జంతువులు కూడా గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు గ్రామాల్లో కొన్ని తొట్టెలు పెట్టుకుంటారు, ఆ తొట్టెలో నీళ్లు నింపుకుంటారు. సో వాటర్ లేక ఈ జంతువులన్నీ వచ్చి సింహాలు కానీ పులులు కానీ లేళ్ళు కానీ ఏవైనా సరే అడవి జంతువులు ఏవైనా సరే అవి వచ్చి ఆ నీటి కోసం వస్తున్నాయి. ఒక్కోసారి ప్రజల మీద పడుతున్నాయి, ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఉన్నాయి, ప్రజలు భయపడుతున్నారు, కొంతమంది వాటి వల్ల చనిపోతున్నారు. ఈ విధంగా జరుగుతూ ఉంది. సో చాలా చోట్ల జరుగుతుంది. ఈ మధ్యన తమిళనాడులో ఎక్కువ జరుగుతూ ఉంది. తమిళనాడులో అప్పుడు ఆ తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, సో ఆ అటవీ ప్రాంతం శివారు ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ ప్రాంతాల్లో ఆటోమేటిక్ కెమెరాలు, సీసీ కెమెరాలాగా ఆటోమేటిక్ కెమెరాలు పెట్టిందంట. సో ఆటోమేటిక్ కెమెరాలు పెడితే, సో ఆటోమేటిక్ కెమెరా అంటే ఆ కెమెరా ఎంత ఫోకస్ ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాలోకి జంతువులు వస్తే వీళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు సైరన్ మోగుతుందంట. సో ఆ విధంగా అరేంజ్ చేశారు వాళ్ళు. సో జంతువులు పల్లెల మీదకి వస్తూ ఉంటే సో కెమెరాల్లో నుంచి అవి ఆటోమేటిక్గా షూట్ జరుగుతుంది. జరిగిన తర్వాత వీళ్ళకి సిస్టంలో తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ జంతువులు వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా సైరన్ మోగించేటటువంటి ఏర్పాట్లు చేశారు. ఆ సైరన్ మోగేటప్పుడు భయంకరమైన సౌండ్ వచ్చి ఆ జంతువులు మళ్ళీ అడవిలోకి పారిపోతాయి అన్నమాట. ఆ విధంగా జంతువులకు కూడా వాటర్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే అడవులు నరికేస్తున్నారు. అడవులు నరికేస్తే అడవులు, పచ్చని చెట్లు, పచ్చని వాతావరణం ఉంటాయి కదా, మేఘాలు, చెట్లు మేఘాలను ఆకర్షిస్తాయి. ఆకర్షించి ఈ బాగా దట్టంగా ఈ చెట్లు ఎక్కడైతే ఉన్నాయో అప్పుడు మేఘం వచ్చేటప్పుడు అప్పుడు ఆ మేఘాన్ని అక్కడ చల్లగా ఉంటుంది వాతావరణం, అప్పుడు మేఘాలు వర్షిస్తాయి. సో అప్పుడు అడవుల్లో కూడా వాటర్ ఉంటుంది. ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా అడవులు కూడా నరికేస్తున్నారు. సో అటవీ సంపద పెంచాల్సినటువంటి బాధ్యత కూడా అసలు ప్రజలదే. సో అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు. ఆ ఫారెస్ట్ ఆఫీసర్తో ఈ కలప వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు లాలూచి పడి వాళ్ళకి లంచం ఇచ్చి వీళ్ళకి కావలసినటువంటి చెట్లు కొట్టేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో అడవులు పెరగటానికి కావాలి వాటర్. సో మానవ అవసరాలకి కావాలి, విహార స్థలాలకి కావాలి, మత్స్య పరిశ్రమకి కావాలి. సో వాటర్ నెసెసిటీ దైనందిన జీవితంలో ఎంతో ఉంది. మనిషి 4-5 లీటర్లు తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటాడని విజ్ఞాన శాస్త్రం చెప్తా ఉంది. దానివల్ల వాటర్ తాగినందువల్ల డీహైడ్రేషన్ రావటం, ట్రబుల్స్ రావటం, స్కిన్ ఇది రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ది నెసెసిటీ ఆఫ్ వాటర్ ఈజ్ హైలీ రిక్వైర్డ్. సో కాబట్టి ఈరోజు మనం